హలో అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో వచ్చేసి అందరికీ ఇష్టమైన పన్నీర్ని బయట షాపుల్లో కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను నేను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వరకు చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నాను, ఫుల్ ఫ్యాట్వి. ముందు మనం తీసుకున్న ఈ లీటర్ పాలని స్టవ్ మీద వేడి చేసుకుందాము. అవి వేడయ్యే లోపు మనం దాంట్లోకి 1 నిమ్మకాయనైతే కట్ చేసుకొని జ్యూస్ని అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను లీటర్ పాలకు వచ్చేసి 1 నిమ్మకాయ తీసుకున్నాను. ఇలా మెత్తగా ప్రెస్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న నిమ్మకాయ రసాన్ని మొత్తాన్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. దాంట్లో ఉన్న పల్స్ మాత్రం బయటికి రావద్దు, ఎందుకంటే అవి పాలల్లో పడిపోతే పుల్లగా అనిపిస్తాయి. కాబట్టి ఇలా ముందైతే నిమ్మకాయలో ఉన్న గింజల్ని తీసి పెట్టుకోవాలి. తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని డైరెక్ట్గా కాకుండా ఇలా ఒక చాయ్ జాలి తీసుకొని దాని మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ తీసుకుంటే మనకి జ్యూస్ అనేది మంచిగా వచ్చేస్తుంది, ఎలాంటి పల్స్ లేకుండా. 2 నిమ్మకాయ బద్దలను అయితే ఇలా జ్యూస్ తీసి పెట్టుకోవాలి. 1 నిమ్మకాయ వచ్చేసి నాకు ఇంతవరకు జ్యూస్ వచ్చింది. ఈ నిమ్మరసాన్ని డైరెక్ట్గా పాలలో వేయకుండా దీంట్లో కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను నేను. మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని అయితే పక్కన పెట్టేసి మనం ఫస్ట్ పాలు వేడి చేసుకుంటున్నాం కదా, వాటిని అయితే 1 స్పూన్ తీసుకొని ఇలా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇలా పాలని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న నిమ్మరసాన్ని అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలనన్నింటినీ కలుపుకోవాలి. నిమ్మరసం అంతా ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు విరగడానికి 1 నిమ్మకాయ రసం సరిపోకుంటే ఇంకొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని పాలు విరిగేలాగా చూసుకోవాలి. ఇలా కొద్దిగా జ్యూస్ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే మనకైతే మంచిగా పాలు విరుగుతాయి. మనం బయట షాపుల్లో కొన్నదానికంటే ఇలా ఇంట్లో చేసుకున్న పన్నీరే సాఫ్ట్గా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి పాలు అయితే విరిగిపోయినాయి, 1 నిమ్మకాయ రసం సరిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అన్నింటినీ వంపేసి దీంట్లో ఉన్న పన్నీర్ మొత్తాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ని సపరేట్ చేయడానికి ఒక గిన్నె తీసుకొని దానిపైన ఇలా ఒక జాలి పెట్టుకున్నాను. ఈ జాలి ప్లేస్లో ఏదైనా కర్చీఫ్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్ అన్నింటినీ వంపేస్తే మనకి పన్నీర్ అనేది సపరేట్గా అయిపోతుంది. పన్నీర్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇలా వాటర్ అన్నింటినీ వంపేసి సపరేట్ అయిపోయిన వాటర్ని మొత్తాన్ని వంపేసుకోవాలి. ఇలా వాటర్ అన్నింటినీ వంపేసుకున్న తర్వాత మనం ఇక్కడ పన్నీర్ చేయడానికి నిమ్మరసం యూజ్ చేసాం కాబట్టి ఆ పులుపు ఉంటుంది. అందుకోసం కొద్దిగా కూల్ వాటర్తో పన్నీర్ని కడిగేసుకుంటే మనకు ఆ పులుపు పోయి పన్నీర్ మాత్రం సూపర్గా వస్తుంది. పన్నీర్ మాత్రం జున్ను ముక్కలా బాగుంది, సాఫ్ట్గా వచ్చింది పన్నీర్ అయితే. మొత్తం వాటర్ని వంపేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో మనం సపరేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసేసి దాంట్లో ఇంకేమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే వాటర్ని కూడా వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత పన్నీర్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కానీ వచ్చేస్తుంది. అలా వడగట్టిన తర్వాత కర్చీఫ్ని అలా ముద్దలా చుట్టేసి ఇలా ఒక ప్లేట్ బోర్లించి దానిపైన పన్నీర్ పెట్టేసి ఈ పన్నీర్ పైన ఒక రోల్ కానీ మీ దగ్గర ఏదైనా బరువు ఉన్న వస్తువుని దానిపైన పెట్టుకోవాలి. నా దగ్గర ఈ ప్లాస్టిక్ డబ్బా ఉంది, అది పెట్టేశాను. ఏదైనా సరే కాకపోతే బరువు ఎక్కువగా ఉండాలి. ఇక్కడ ఒక 5-6 గంటల తర్వాత తీసి చూసాను నేను. ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఇక్కడ ప్లేట్ ఎడ్జ్లో ఉన్నాయి చూడండి. 5-6 గంటల తర్వాత మనకి పన్నీర్ అయితే ఇలా రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా మంచి నీట్గా వచ్చింది, కర్చీఫ్కి ఏమాత్రం అంటుకుపోకుండా. ఇప్పుడు ఈ పన్నీర్ని ఒకసారి నీట్గా కడిగిన తర్వాత మనకి కావాల్సిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కడిగిన పన్నీర్ని అయితే అన్నింటినీ ఈక్వల్గా క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను. ఇలా పన్నీర్ మొత్తాన్ని క్యూబ్స్గా కట్ చేసుకుంటే మనకి పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా షాపుల్లో కొన్నదానికంటే ఇంట్లో చేసిన పన్నీర్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా వస్తుంది. అలాగే వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఇచ్చిన లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.